పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ధాన్యం రవాణాతోనే సంచుల టెండర్ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. రైస్ మిల్లులకు ధాన్యం రవాణా చేయడం, గోనె సంచుల బ్యాగుల టెండర్లకు జిల్లా సివిల్ సప్లై అధికారులు ఓపెన్ టెండర్కు పిలిచారు. అయితే టెండర్లు వేయడానికి వచ్చిన కరీంనగర్ లారీ కాంట్రాక్టర్లను సుల్తానాబాద్ లారీ అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. సుల్తానాబాద్ లారీ కాంట్రాక్టర్లు కరీంనగర్ లారీ అసోసియేషన్ సభ్యుల టెండర్ పత్రాలను లాక్కొని పారిపోయారు. దీంతో ఆందోళన తీవ్రం కావడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. తర్వాత కరీంనగర్ లారీ కాంట్రాక్టర్ మరో సెట్ టెండర్ పేపర్లను కలెక్టర్కు అందజేశారు. ఈ టెండర్ల వెనుక బడాబాబులున్నారని, అందుకే నాన్ లోకల్ వాళ్లతో టెండర్లు తక్కువకు వేయిస్తున్నారని ఆరోపించారు సుల్తానాబాద్ లోకల్ లారీ కాంట్రాక్టర్లు. మేము రామసీత ఎంటర్ప్రైజెస్ నుంచి కరీంనగర్కి వెళ్ళి సుల్తానాబాద్ సెక్టర్లో పెద్దపల్లి సివిల్ సప్లై ఆఫీస్లో టెండర్ వేయడానికి వచ్చినాం. ఆన్లైన్ టెండర్ సార్, ఇవన్నీ ఆన్లైన్లో మొత్తం మనకు అన్ని పేపర్ వర్క్ ఆన్లైన్ అయితే ఒకటి పేపర్ సబ్మిట్ చేయాలి, సివిల్ సప్లై ఆఫీస్కి రావాలి. దానికి సుల్తానాబాద్ ఓనర్స్ కానీ, పెద్దపల్లి ఓనర్స్ కానీ, కరీంనగర్ కొంతమంది కలుసుకొని మనకు ఆపడానికి ప్రయత్నించారు. టెండర్ వేయకుండా రౌడీజం చేయడానికి ఆపిర్రు. పేపర్లు గుంజుకొని పారిపోయారు. దాంట్లో మా డీడీలు ఉండే, అన్నీ ఉండే. మేము యాక్చువల్గా ఫైల్ తీసుకొని వెళ్ళాము. ఇట్లాంటి గొడవ జరుగుతుందని చెప్పేసి జాగ్రత్తగా ముందే 2 సెట్లు తీసుకుపోయాము. డీడీ జేబులో పెట్టుకున్నాము. ఫస్ట్ ఒక సెట్ తీసుకపోతే తీసుకొని గుంజుకొని ఉడికి మొత్తం చింపేసేసి అయిపోయి మాకు దొరకలేదు. డీడీ జేబులో పెట్టుకున్నాం కాబట్టి బతికిపోయాం. లేకపోతే 20 లక్షల డీడీ మొత్తం నాశనం అయిపోయింది. గవర్నమెంట్ కట్టిన డీడీ, ఎందుకంటే డీడీ లేకపోతే వాడు పైసలు వాపస్ బ్యాంక్ వాడు. సరే, మాదంటే పేపర్లు పోయినాయి, పైసలు ఉన్నాయి. కానీ ఇంకొకటి అయితే పైసలు పేపర్తో సహా మొత్తం డీడీతో సహా తీసుకొని పారిపోయారు. ఇంకొకరు సెట్, మొత్తం సెట్ వాళ్ళంటే ఇంకా 2 lakhs మొత్తం ఆ బ్యాగ్లో ఇంకో 2 lakhs క్యాష్ కూడా ఉండేనట. 2 lakhs క్యాష్ ఉండేనట. మొత్తం తీసుకొని పారిపోయారు. తెచ్చిచ్చినో లేదో తెలియదు. మా అయితే సెట్ మొత్తం చింపేశారు. 2 years ఒకసారి టెండర్ జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్. అది కూడా ఆన్లైన్ టెండర్స్. ఆన్లైన్లో ఎవరైనా సబ్మిట్ చేసి పేపర్స్ అన్ని రెడీ చేసుకొని టైం లోపల ఇక్కడ హార్డ్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాలి. హార్డ్ కాపీస్లో డీడీ కూడా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ డే ఓపెనింగ్ ఉంటుంది. ఓపెనింగ్ అయిన రోజు టెక్నికల్గా మొత్తం వెరిఫై చేస్తారు. పేపర్స్ అన్ని వీళ్ళు పేపర్స్ ఉన్నాయి కరెక్ట్గా, పేపర్స్ అన్ని వ్యాలిడ్ ఓకే ఉన్నాయి అనుకోండి. దాని తర్వాత వాళ్ళని టెక్నికల్గా పాస్ చేశాక ఫైనాన్షియల్ బిడ్, ఎవరి రేటు రీజనబుల్లీ తక్కువ ఉందో ఎల్వని ఎవరు వస్తారో వాళ్ళకి ఇచ్చేసేస్తారు. సుల్తానాబాద్ అసోసియేషన్లో 250 బండ్లు ఉన్నాయి. మా బండ్లో ట్రాన్స్పోర్టేషన్ చేస్తే వీళ్ళు ఈ పెట్టుబడిదారులు పెత్తందారులు ఏం చేస్తున్నారంటే తక్కువ రేటుకి వేసుకొని వాళ్ళు ఎక్కువ లాభాలు తీసుకుంటా ఉన్నా మాకు తక్కువ రేటు కొట్టమంటారు. మేము కొట్టలేం. ఈ టెండర్ కూడా గవర్నమెంట్ 2 సంవత్సరాలు చెప్పలేదు. 2 సంవత్సరాలు టెండర్ కాదండి, ఈ సంవత్సరం టెండర్ అయింది, ఈ సంవత్సరం టెండర్ అవుతుంది. ఈ అసోసియేషన్ లారీలో పోతే అసోసియేషన్ లారీలో ట్రాన్స్పోర్ట్ చేస్తే వీళ్ళు వేసి మా లారీతో కట్టిస్తారు తక్కువ రాయొచ్చు. ఆ కమిషన్ మేము వాళ్ళకి ఇయ్యాం. మేము వేసుకుంటున్నాం, సంఘం పరంగా వేసుకుంటున్నాం. దీనికి ప్రభుత్వ అధికారులు దయచేసి మీ మీడియా మిత్రులు అందరూ మాకు పోలీస్ అధికారులు సహకరించాలని